హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతి కార్యక్రమంలో శ్రీమతి పోల్కంపల్లి శాంతాదేవి గారి నవల నౌకాగమనం ఆడియోగా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు నౌకాగమనం నవల ఆడియో 6వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. శ్యామసుందరి ఇద్దరి ఆశ్చర్యాన్ని పోగొట్టింది. ఉమ భర్తకు ఇక్కడే ఉద్యోగం. ఉమ కూడా ఉద్యోగం చేస్తుంది. మహిళా మండలి సభ్యురాలైన ఉమ శ్యామసుందరికి బాగా పరిచయం. బజార్ నుండి పాప తెచ్చుకున్న బంతి విసురుతూ పాపతో పసివాడిలా చంద్రశేఖర్ ఆడుకుంటుంటే ముగ్గురు మహిళలు కబుర్లలో పడ్డారు. ఏదో సేవా సంస్థ సహాయార్థం మహిళా మండలి వాళ్లు నాటకం వేస్తున్నారట. మంచి సమయానికి దొరికావే, నిన్ను వదల్నిక అంది ఉమ. విస్తుపోయింది భామ. ఏంటి అంది. స్కూల్లో కాలేజీలో చదువుతున్నప్పుడు నువ్వు తెచ్చుకున్న బహుమతులు మర్చిపోయావా? హీరోయిన్ కోసం మేమంతా బుర్ర బద్దులు కొట్టుకుంటున్నాం. సమయానికి దొరికావు. నీ నటనా సామర్థ్యం అంతా ధారపోసి నాటకం రక్తి కట్టించాలి. నటిస్తావు, నాకు నమ్మకం ఉంది అంది ఉమ. నేనొప్పుకున్నట్టు అంది భామ. నువ్వొప్పుకోకపోతే వదిలేది లేదు శ్యామసుందరి పట్టుదలగా అంది. మీరు నాటకాలు వేశారని, మీలో నటనాశక్తి ఉందని తెలీదు నాకు. తెలిస్తే ఎప్పుడో మహిళా మండలి కీడ్చుకుపోయేదాన్ని. మీ వారు సూటిగా వచ్చి నన్ను తిట్టినా సరే, మా ఆవిడకు పాడుబుద్ధులు నేర్పుతున్నారంటూ తిట్టినా సరే అంది శ్యామసుందరి. గాభరా పడింది ఉమ. మీ ఆయన బీపీ బాపతువాడా అంది. ఏ బాపతువాడైనా ఆడది గుమ్మం కదలడం అంతగా నచ్చదాయనకు ఉదాసీనంగా చెప్పింది భామ. నువ్వు పతివ్రతవయ్యావా అంది ఉమ. పేలవంగా నవ్వింది భామ. అడుగులకు మడుగులొత్తకపోయినా ఏదో సంసారపక్షంగా ఉండాలన్న తాపత్రయం తప్ప మరేం లేదు చెప్పింది భామ. ఇంట్లో ఎలాగ ఏడుద్దుగాని నాటకం తప్పక వెయ్యాలి. మీ ఆయన ఒప్పుకోకపోతే నేనొచ్చి మీ ఆయనతో పోట్లాడి ఒప్పిస్తాను అంది ఉమ. ఎవతో బరితెగిన ఆడదాన్ని నా మీదకు ఉసుగొల్పా వనగలరు. పర్వాలేదులే అంటే అనని. అక్కర్లేదులేవే, నేనే అడుగుతానివాళ అంది భామ. ఒప్పుకోకపోతే ఎదిరించగలను. యుద్ధం ప్రారంభమైతే ఫలితం అలాంటిదైనా సిద్ధమే. భేష్ పెద్దగా చరిచింది భామ వీపు మీద ఉమ. సత్యభామవు కదూ అంది. భామ తోడికోడలి పిల్లలతో ఉమకు దోస్తీ కలిపి వచ్చి కూర్చున్నాడు చంద్రశేఖరం. ఆమె వీపు పగలగొట్టారేంటి అన్నాడు నవ్వుతూ. ఉమ గలగలా చెప్పేస్తుంటే భామ వింతగా అనుకుంది. అప్పటి ఉమే, ఏమీ మార్పు లేదు. ఆ చలాకీతనం, ఆ లేడిగంతులు అన్నీ అలాగే ఉన్నాయి. మగవాళ్లతో కూడా అరమరక లేకుండా మాట్లాడేయగలదు. ఇలాంటి తత్వం వల్ల దీనికి మగడితో ఏ పేచీలు రావా అనుకుంది. ఉత్తమ గృహిణీత్వం ప్రతి స్త్రీ కర్తవ్యమైన వినోద విలాసాలకు దూరంగా ఉండడం దేనికి? వినోద విలాసాలకు ఇంట్లో ఎంతవరకు అవకాశం ఉంటుంది ఆడవారికి? చాలా తక్కువ. వాటి కోసం సక్రమ మార్గంలో బయటకు వెళ్లడంలో తప్పేముంది? కళలంటే ఆసక్తి, ప్రతిభ ఉండడమే చాలా అరుదైన సంగతి. ప్రతిభ ఉన్నా వికసింపచేసుకునే అవకాశం చాలా తక్కువ, ముఖ్యంగా గృహిణులైన ఆడవారికి. మీలో నాటక కళ ఉన్నప్పుడు, ఇంత మంచి అవకాశం వచ్చినప్పుడు జార విడుచుకోవడం అంత తెలివైన పని కాదు. ఒక సేవా సంస్థ సహాయార్థం కదా నాటకం వేయడం అంటూ సమర్థించాడు చంద్రశేఖర్. ఆ రాత్రి భర్తతో ముచ్చటించింది భామ. మా ఫ్రెండ్ ఒక ఆమె కలిసింది ఈరోజు అంటూ మొదలుపెట్టి నాటకం సంగతి ఎలా చెవిన వెయ్యాలో తోచలేదామెకు. పుస్తకం కోసం గ్రంథాలయానికి వెడితేనే మన్నించని భర్త నాటకం వేస్తానంటే అనుమతిస్తాడా? అయితే నాటకం వెయ్యాలన్న కుతూహలం చంపుకోలేక ధైర్యం చేసి చెప్పింది. అదేదో సేవా సంస్థ సహాయార్థం నాటకం వేస్తున్నారట వాళ్ళు. హీరోయిన్ పాత్ర నన్ను తీసుకోమంటున్నారు అన్నాడు. పరిహాసంగా నవ్వాడు జగన్మోహన్. నువ్వేమన్నావు అన్నాడు. ఇదివరకు నాకు కొంత అనుభవం ఉంది నాటకాల్లో. స్కూల్లోనూ కాలేజీల్లోనూ వేశాను. బాగా నటించగలనన్న నమ్మకం కూడా ఉంది నాకు. మీరిష్టపడితే. అదేంటి, పిచ్చా నీకు అసహ్యంగా చూశాడతను. వీధిన పడి వేషం కట్టేది ఒకటే తక్కువైందా? సిగ్గు లేకపోతే సరి అన్నాడు. బాగుంది, ఇందులో నైత్యమేముంది అంది భామ. సినిమాల్లో నాటకాల్లో వేషాలేసే ఆడవాళ్లు ఎలాంటి వాళ్ళో, వాళ్ళకిచ్చే విలువేంటో నీకు నేను చెప్పాలా? కాపురం చక్కదిద్దుకోవాలనుకుంటున్నావా? వీధికెక్కి తైతెక్కలాడాలనుకుంటున్నావా కటువుగా అన్నాడు. నాటకాలు సినిమాలు చూసేవాళ్లకు లేని అగౌరవం దాంట్లో నటించేవాళ్లకేనా అంది భామ. కాకపోతే పరువున్న దేవత కూడా రంగమెక్కి ఆడదు అన్నాడు. నాటక కళ మీరనుకున్నంత హేయమైంది కాదండి.
నాటక కళ గురించి కాదు నేను చెప్పేది, అందులో నటించే వాళ్ల గురించి. మీదంతా పిచ్చి ఊహ, మీతో వాదించడానికి ఓపిక లేదు నాకు అంది భామ. అతను కూడా విసురుగా అన్నాడు, ఓపిక లేకపోతే ఊరుకో, నాటకం పేరెత్తితే పుట్టింటికి తరిమేస్తాను. భార్యలో కలిగిన వెర్రి ఊహను మొదట్లోనే తుంచివేయాలని వీలైనంత కటు దర్పాలు ఒలకబోశాడు గాని తను ఆమెలో పట్టుదలను రేకెత్తించినట్టు గుర్తించలేదతడు. ఉత్తమాటలతో మనసు కష్టపెట్టుకోవడం దేనికి, చేసేది చేస్తాను, అయ్యేదవుతుంది అనుకుంది మొండిగా భామ. అర్థంలేని పంతానికి పోయి కాపురం కలతలమయం చేసుకుంటున్నానా అని కూడా సమీక్షించుకుంది. కాదు, ఎదురు తిరగకపోతే లాభం లేదు. జీవితమంతా కుమిలింపు భరించడం సాధ్యమయ్యే పని కాదు. కొంతవరకు బయటి ప్రపంచంలో తిరగనేర్చిన తను కేవలం గృహకృత్యాలతో 4 గోడల మధ్య జీవించడం ఎల్లకాలం తన వల్లయ్యే పని కాదు. ఎంత కాపురం చక్కదిద్దుకునే ఆడదైనా వినోద వికాసాల నుండి బహిష్కరింపబడితే ఎలా ఉంటుందామె బ్రతుకు అనుకుంది భామ. అయిందా టాయిలెట్? నీ మొహం వాయిల్ గుడ్డలతో తయారయ్యావు. ఏ ఎల్డీసీ పెళ్లాంలాగానో ఉన్నావు. ఛ, కొంచెం డాబుగా తయారవ్వు. అక్కడికొచ్చేవాళ్లంతా గొప్పింటి పడుచులు. ఎంత నిరాడంబర సుందరవైనా వాళ్ల మధ్య తీసి పారేసినట్టు కాగలవు. ఒకసారి నువ్వని ఒకసారి మీరని అనేస్తుంటుంది శ్యామసుందరి. భామ నవ్వింది. మగవాళ్ల వెక్కిరింపు నిజం చెయ్యాలంటావు. ప్రదర్శనకు వెడుతున్నామా అంది. ప్రదర్శనకు కాదు, మహిళా మండలికే. అంత చక్కగా అలంకరించుకుని వస్తే నువ్విలా వస్తే ఏం బావుంటుంది? అందం అలంకరణ ఆడదాని సొమ్ము. సందర్భం తెలుసుకుంటే సరి అంది శ్యామసుందరి. 5 నిమిషాల్లో జరీ బార్డర్ లేత గులాబీ రంగు పట్టుచీరలో నిండుగా తయారైంది భామ. ఎప్పుడొస్తావు? తోడికోడలి అట్టహాసం చూసి ముఖమంతా దిగేసుకుని అడిగింది ఇందిర. గంట, అంతకంటే ఎక్కువ టైం పట్టదనుకుంటాను చెప్పి చకచకా మెట్లు దిగింది భామ. శ్యామసుందరితో మహిళా మండలి భవనం చేరుకుంటుంటే భామ హృదయం వింతగా స్పందించింది. సువిశాల ప్రాంగణం, అందంగా పెంచబడిన కొబ్బరి చెట్లు, పూల మొక్కలు, మధ్య తెల్లని విశాలమైన భవనం. మహిళా మండలి ప్రెసిడెంట్ చంద్రకళ, సెక్రటరీ త్రిపురసుందరి, తక్కిన సభ్యులను కూడా పరిచయం చేసింది శ్యామసుందరి. భామను కూడా సగౌరవంగా పరిచయం చేసింది వాళ్లకు. సత్యభామ బిఏ, నిరుద్యోగిని. మన నాటకంలో హీరోయిన్ పాత్రకు ఎన్నిక చేసింది ఈమెనే చెప్పింది శ్యామసుందరి. మీ వారు ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటారు అడిగారెవరో. సెక్రటరీ ప్రశ్నకు చురుగ్గా సమాధానమిచ్చింది శ్యామసుందరి. ఇది మహిళా మండలి. మహిళల అర్హతలు తప్ప మగవారి పదవుల సంగతి అప్రస్తుతం. మన నాటకంలో ప్రధానాంశం ఇదేనని మరిచావా అంది. సారీ, మీరు నాటకం చూస్తారా? ఇవ్వండి. కాగితాలు భామ చేతికి అందించింది త్రిపురసుందరి. తొలి పేజీలో రచయిత పేరు చూసింది. కిరణ్. అంత ప్రచారంలో ఉన్న పేరు కాదు. ఈ రచయిత మీకు పరిచితులేనా? మన ప్రెసిడెంట్ గారి సోదరులే. మంచి రచనా కౌశలముంది ఆయనలో. కానీ వ్రాయరెక్కువగా. మన ప్రెసిడెంట్ ఏడాది నుంచి పోరాడి రాయించిన నాటకమిది చెప్పింది శ్యామసుందరి. కలం పేరనుకుంటాను కిరణ్ అంది భామ. ఉదయభాస్కర్ ఆయన పేరు చెప్పింది సుందరి. అంటూ నాటకం చదివింది భామ. భర్త హోదా చూసుకుని మిడిసిపడుతూ అవిద్యతో అహంకారంతో ప్రవర్తించే ఒక పడతికి విద్యావతి అయి స్వయం కృషితో స్వంతంగా సమాజంలో ఉన్నత గౌరవాదరాలు సంపాదించుకున్న మరొక యువతికి పోటీ. సహజ సంస్కారం గల యువతికే విజయం. పోటీదారుకు అవమానం ప్రాయశ్చిత్తం. ఇతివృత్తం క్లుప్తంగా అది. నాటకం చిన్నది. మగపాత్రలు 2 ఉన్నా ఆడవారినే సెలెక్ట్ చేశారు. నాటకంలో వెయ్యడానికి అభ్యంతరం కనిపించలేదు భామకు. ఉత్సాహంగా ఉంది కూడా. మహిళా మండలిలో సభ్యత్వం స్వీకరించింది భామ. అక్కడ కలిసిన మహిళల అందాల్లోనూ మనస్తత్వాల్లోనూ ఎంత వైవిధ్యం కనిపించినా సభ్యతా సంస్కారాలు కలవారుగానే కనిపించారు భామకు. కొత్త పరిచయాలతో ఏదో చైతన్యపు వెల్లువ భామ హృదిలో గంతులు వేసింది. మగడి ఇష్టానికి కట్టుబడి వీధి గుమ్మం దిగకుండా ఉండిపోతే తన ఊహలు ఆలోచనలు సంకుచితమైపోయే ప్రమాదం కూడా ఉండేదనిపించింది. మీరెక్కడుంటున్నారు? ప్రెసిడెంట్ చంద్రకళ ప్రశ్నించింది. శ్యామసుందరింటి పక్కనే భామ సమాధానం చెప్పింది. నాటకానికి తొందరగా ప్రిపేర్ అవ్వాలి. ప్రదర్శన దినం వారం రోజులే ఉంది. రిహార్సల్స్కు ఇక్కడికి రాగల అవకాశం ఉంటే రండి. కాకపోతే మీ హంగు చూసుకుని మీ ఇంట్లోనే ఏర్పాటు చెయ్యొచ్చు చెప్పిందావిడ. నాటకం వెయ్యాలన్న ఉత్సాహమైతే ఉంది గాని నిత్యం ఇక్కడికి రాగల వీలు లేదండి. ఎందుకంటే మా తోడికోడలు టైప్ ఇన్స్టిట్యూట్కు పోతే పిల్లల్ని పట్టుకోవాలి. ఇంట్లో పని కూడా ఎక్కువగానే ఉంటుంది నాకు చెప్పింది భామ. ఉమ చెప్పింది.
మీ ఇంట్లోనే రిహార్సల్స్కి ఏర్పాటు చేసుకుందామే. నేను రమణి ఆఫీస్ వదిలాక 5:30 ప్రాంతంలో వస్తాం. జ్యోతి స్కూల్ వదిలాక అది వస్తుంది. నర్మద భర్త నెలలో 20 రోజులు టూర్లో ఉంటాడు. ఆవిడకు అభ్యంతరం ఉండదనుకుంటాను అంది ఉమా. అంతా సరేనంటూ తలలూపారు. వదినా, మీ చెల్లెలేది? పక్కింటావిడొచ్చి తీసుకెళ్ళింది. ఎక్కడికి? మహిళా మండలికట. పక్కన శనిలా దాపురించిందొకతే. సిగ్గు విడిచిన ఆడది. దాని సహవాసంతో ఇది చెడిపోతుంది. కోపంగా పైకే తిట్టుకున్నాడు జగన్మోహన్. రాత్రికి వంట తయారు చేయకుండా వెళ్ళిపోయింది భామ. ఈ ఒక్కరోజే కదా అని తాను వంట చేస్తే పంతగించి రోజూ వంట తనకు అంటగట్టి తోడికోడలు షికార్లకు బయలుదేరుతుందేమోనన్న భయంతో వంటగదికేసి వెళ్లలేదు ఇందిర. పొద్దు గ్రుంకుతున్న కొద్దీ మంటగా అనుకుంది. తన నౌకరు ఎవరున్నారో ఇంట్లో తయారుగా వండి పెట్టడానికి. దొరసాని తీరిగ్గా చక్కర్లు కొట్టడానికి వెళ్ళింది. అయినా తననొక్క మాట పిలవకూడదు కూడా రమ్మని. అలాంటి చోటుకి వెళ్లడానికి తనంత అనర్హమైన మనిషని అర్థమా అనుకుంది కసిగా ఇందిర. శ్యామసుందరన్నా మంటగానే ఉంది ఇందిరకు. ఏమండి అని పలుకరించకపోతే పీడాపోయే. ఓ పురుగును చూసినట్టుగా చూడ్డం. తన ఎదుటే ఒకరి మీదొకరు పడటం. వికవికలు ఏంటో అదేం స్టైలో అనుకుంది అక్కసుగా. మరిది సపోర్టు దొరకగానే మందర అవతారం ఎత్తింది ఇందిర. నిజంగానేనయ్యా, పక్కింటావిడ్ని చూసి నేర్చుకుంటుంది. కాకపోతే సంసారం చేసుకునే దానికి నాటకాలేమొచ్చే. వాళ్ల రిహార్సల్స్ ఏమో గాని పెద్ద గోల ఈరోజు. అంతా బరితెగించిన ముండలే. ఒకటే అల్లరి కొంపలో అంది ఇందిర. అదేమన్నా ఏడవని, నువ్వు కొంచెం భయం చెప్పాలి. మగశూరుడి ననిపించుకున్నాడు జగన్మోహన్. చెప్పాల్సిందే. ఇలాంటి పరువు తక్కువ పనుల జోలికి పోకుండా చెప్పుచ్చు కొడతాను అని దుస్తులు మార్చుకుని మొహం కడుక్కు వచ్చి కూర్చున్నాడు. టూర్ నుండి తిరిగి వస్తున్నాడు. సరైన వేళకు తిండి లేక ఎండ దెబ్బకు అలసటగా తలనొప్పిగా ఉంది. ఇంటికి వచ్చేటప్పటికి భార్య ఇంట్లో లేక కాస్త టీ పెట్టిచ్చే దిక్కు లేక ఒళ్ళు మండుకుపోతుందతడికి. ఇందిరకు జ్ఞాపకం లేకపోలేదు. మరిదికి టీ చేసివ్వాలని. కావాలనే చేసివ్వలేదు. భార్య మీద కోపం తారాస్థాయిని అందుకోవాలంటే ఈ సమయంలో ఉపశమనాలేవి అందనీయకూడదు. తనకేమీ పట్టనట్టు వాకిట్లో పిల్లలను ముందుంచుకుని కూచుంది ఇందిర. రాత్రి 7 అవుతుంటే ఇంట్లో అడుగుపెట్టింది భామ. వారం రోజుల దాకా తిరిగి రానన్న భర్త 3 రోజులకే తిరిగి రావడం కొంచెం ఆశ్చర్యమనిపించింది భామకు. ఎప్పుడొచ్చారు? ముఖానికి పేపర్ అడ్డం పెట్టుకున్న జగన్మోహన్ ఉలకలేదు పలకలేదు. కోపం వచ్చిందేమో. నిర్లక్ష్యంగా లోనికి వెళ్ళిపోయింది భామ. మగవాడి ఇంటికి వస్తూనే ఇల్లాలు ఎదురవ్వాలన్న కోరిక ఎంత సహజమైనదైనా ఇల్లాలి ఇష్టాలు గుర్తించి మసులుకోకపోతే ఎలా? బయట నుండి తనకంటే ముందొచ్చాడు భర్త. ఎక్కడికెళ్ళావు, ఏం సంగతులు, నీకోసం ఎదురు చూస్తున్నాను అంటూ చిరునవ్వుతో పలకరిస్తే ఎంత బావుంటుంది. జంట పక్షులు కలిసి కట్టుకున్న గూడుకి ముందు ఎవరొచ్చినా రెండవ వారి కోసం ఎదురు చూడ్డంలో ఎంత ఆనందముంది. ఆడపక్షి మాత్రమే గూడిని కరుచు కూచుని మగపక్షి కోసం నిరీక్షించాలంటే న్యాయమేముంది? మారిపోతున్న ఈ సమాజంలో ఆడది బయట ప్రపంచంలో నిమిత్తం లేకుండా 4 గోడల మధ్య బ్రతకాలంటే ఏమైనా సబబైన మాటేనా? తన చర్యను సమర్థించుకుంటూనే భర్త ప్రవర్తనను గర్హించింది భామ. దుస్తులు మార్చుకుని బాత్రూంకి వెళ్ళి వచ్చి వంటగదిలోకి తొంగి చూసింది. ఇటు పుల్ల అటు వెయ్యలేదు తోడికోడలు. పిల్లలు పుట్టకముందే వియ్యపురాల్ని సంపాదించుకున్నాను విసుగ్గా అనుకున్నా శాంతంగానే వంట పనిలో నిమగ్నమైంది భామ. చిన్నవాడిని చంకనేసుకుని వచ్చింది ఇందిర. బియ్యం కడిగి వంటకు పెడదామనుకుంటే ఎన్ని పావులు పొయ్యాలో తెలియలేదు. చెప్పి వెళ్ళావు కాదు అంది. ఎందుకొచ్చిన నంగనాచి కబుర్లు? సంసారం చేసిన ఆడది కాదు, కొంచెం హెచ్చుతగ్గులతో ఆ మాత్రం తెలీదు మనసులో చిరాగ్గా అనుకున్నా పైకి నెమ్మదిగా అంది. అయితే ఏమైందిలే, చేస్తున్నాను కదా. వంట భోజనం అయ్యి డాబా ఎక్కేటప్పటికి రాత్రి 10 గంటలైంది. అప్పటి వరకు ఒక్క మాట కూడా పైకి తేలలేదు జగన్మోహన్. ఒక విధంగా సంతోషమే కలిగింది భామకు. 4 చివాట్లు పెట్టినా ఏకాంతంలో అయితే పర్వాలేదు. కాకపోతే మగడు కొట్టినందుకు కాదు, తోడికోడలు నవ్వినందుకు అన్నట్టయ్యేది తన పని. లాంతరు వెలిగించుకుని మహిళా మండలి లైబ్రరీ నుండి తెచ్చుకున్న పుస్తకం పేజీలు తిప్పేస్తూ పడుకుంది భామ. ఏకాంతంలోకి రాగానే పట్టి బలవంతాన తెచ్చుకున్న నిగ్రహం ఒక్కసారిగా సడలిపోయింది. భార్య చేతిలో పుస్తకం చటుక్కున గుంజి పారేశాడు జగన్మోహన్. చూడగా చూడగా దేనికో లీడర్ వైపోయినట్టున్నావే అన్నాడు. మీ ఆశీర్వాదం ఫలించాలి, మంచి మాటే కదా అంది. నోర్ముయ్, తొండ ముదిరి ఊసర వెళ్ళవుతున్నట్టుంది నీ వ్యవహారం. మొగుడంటే ఇంత నిర్లక్ష్యమా అన్నాడు జగన్మోహన్. నిర్లక్ష్యం ఎక్కడ చూపాను?
వేళకు తిండి నిద్ర లేక అలసటతో కొంపకొస్తే తమరు షికార్లు కొట్టబోయారు. వచ్చాకైనా అతిగతి పలుకరించావా? కాస్త టీ ఇచ్చావా? నా సంగతి నీకెక్కడ పట్టింది? నీ షోకులు షికార్లు నీకయ్యాయి. నిర్లక్ష్యం నాది కాదు, మీది పెడసరంగా అంది భామ. ఎప్పుడు వచ్చారని పలకరిస్తే మీరెందుకసలు పలకనట్టు? అంది. పొగరెక్కింది నీకు. ఏ పరిస్థితుల్లోనూ ప్రశ్న నాది, జవాబు నీది కావాలిగాని తారుమారు నేను సహించను అన్నాడతను. భామ వ్యంగ్యంగా తిరస్కారంగా నవ్వింది. ఆకలివేళ అన్నపూర్ణ, అర్ధరాత్రికి అపరరంభ, ఆ తర్వాత అరికాలి కింద చీమ. ఇది ఆలికున్న విలువ. ఇలాంటి ఆత్మగౌరవ విఘాతాన్ని సహించే అలవాటు నాకు లేదు. వారం రోజుల దాకా రానన్న మీకోసం ఇంట్లో నేను తప్పిస్తూ కూర్చోలేదనడం ఏమైనా భావ్యంగా ఉందా? అంది. మగడు ఊళ్ళో లేని అదను చూసి విచ్చలవిడిగా తిరగడానికి ఇదే సమయం అనుకున్నావేమో అన్నాడతను. అంత దొంగతనం ఏమొచ్చింది నాకు? మీరు ఊళ్ళో ఉన్నా లేకపోయినా ఒకటే. దెబ్బ కొట్టి మనసు విరిచే ఇలాంటి మాటలంటుంటే అంది. ఆ తాడెందుకు మెడలో? తెంచేయి. ఎందుకలా కోపోద్రేకంతో ముఖం అందవికారం చేసుకుంటారు? సమరసభావంతో సర్దుకుపోవలసిన విషయాలను సంకుచిత మనస్తత్వంతో రభస చేసి రచ్చకీడుస్తున్నారు. నావి చెడ్డ తిరుగుళ్ళా? కాలక్షేపం కోసం మహిళా మండలికి వెళుతున్నాను. కొంత సేవాభావంతోనూ కొంత సరదాతోనూ నాటకం వేస్తున్నాం. ఆపాటి సరదాకు నోచుకోలేదా ఆడజన్మ? అంది భామ. చేసేవి సిగ్గులేని పనులు. తెలివంతా ఒలకబోసి సమర్థించుకోవడం. వేషం కట్టి రంగమెక్కితే ఎంత పరువైన విషయమో నువ్వే ఆలోచించు. సరదా అట, సరదా అన్నాడతను. అక్కడితో ఆగిపోయింది ఘర్షణ. పెంచుకునే కొద్దీ పెరిగిపోగలదు అసహ్యంగా అనుకుంటూ భామే గాంభీర్యం దాల్చింది. చివరి దినం రిహార్సల్స్ భామ ఇంట్లో హుషారుగా జరుగుతున్నాయి. ఇందిర టైప్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళింది. శ్యామసుందరి నాటకంలో లేదు. ఊరికే కూచుని చూస్తుంది. మగ డ్రెస్సులో ఉమ. అబ్బా, ఏంటిది శశి? పూర్తిగా పల్లెటూరి గబ్బిలానివి. తారుపోసినట్టుగా గుండంత నున్నగా వెంట్రుక బయటపడకుండా దువ్వి మెడమీద నరాలు తేలేట్టుగా జడ బిగించి వెయ్యకపోతే ఏ? అబ్బా, నిన్ను మార్చేదెలాగో తెలియడం లేదు. చెవుల మీద నుదుటి మీద కాస్త ముంగురులు రేపుకుంటే అందం పెరుగుతుందే గాని తరగదు కదా. అంత అందమైన చీరను పాడు చేశావు. కట్టుకోవడం చేతగాక తాటిబొమ్మకు చుట్టినట్టుగా అదేం చుట్టడం? అమాయకురాలైన భార్యకు ఫ్యాషన్లు నేర్పి తరువాత పశ్చాత్తాపం అనుభవించే భర్త పాత్రలో జీవించడానికి సాధ్యమైనంత మటుకు కృషి సల్పుతోంది ఉమ. జగన్మోహన్ వస్తూ వస్తూ గుమ్మం దగ్గర టక్కున ఆగిపోయాడు లోపల ఆడమళయాలాన్ని చూసి. రండి, మీరు చూద్దురుగాని ఆహ్వానించి తిరిగి రిహార్సల్స్లో పడిపోయింది ఉమ. జగన్మోహన్ ఆగలేదు. గడప దగ్గర బూట్లు విప్పేసి లోనుకెళ్ళిపోయాడు విసవిస. అన్యమనస్కంగానే రిహార్సల్స్ ముగించింది భామ. భామ మగడి అప్రసన్నత గుర్తించి కొంటెగా నవ్వింది జ్యోతి. సరదాగా కూచుని చూస్తే ఏం పోయింది అంది. వాళ్లను పంపేసి లోనికి వెళ్ళింది భామ. జగన్మోహన్ మంచం మీద పడుకుని ఏంటో ఆలోచిస్తున్నాడు. అయిందా? మంచి స్నేహితులతోటే జతకట్టావు. చురుగ్గా చూసింది భామ. ఏ? సిగ్గు శరంలేని ముండలు. అతడిని కదిలించి అతడిలోని సంకుచితత్వపు లోతులు చూడడమే అని తెలిసినా అంత మాట విని తట్టుకోలేకపోయింది భామ. గుడ్డలిప్పేసి దర్శనమిచ్చారా? తీవ్రంగా అంది. మరేంటా వేషాలు? పరాయి మగాడి ఎదుట సిగ్గుపడేది పోయి నన్ను కూచుని చూడమంటారా? దానికి లేకపోతే లేకపోయింది సిగ్గు, నాకుండదు అన్నాడు. సిగ్గుంటే వచ్చే జన్మకు దాచుకోండి, ఆడదే పుడుదురుగాని అంటూ చరాలను వెళ్ళిపోయింది భామ. చిట్టడివిలో చిక్కుకుపోయినట్టుగా ఉంది భామకు. నాటకానికి టైం అయిపోతుంది. భర్త మూలుగు వింటున్న కొద్దీ గుండెల్లో గుబులు పెరిగిపోతుంది. పరీక్షకు కాకపోతే రాయిలా తిరుగుతున్నవాడికి ఈ నొప్పేంటి హఠాత్తుగా? ఇది దొంగ నొప్పని తనకు తెలుసు. ఆశాభంగం కలగాలంటే మాటలతో లాభం లేదని ఈ ఎత్తు ఎత్తాడీయన. అలా అని దులిపేసుకుని వెళ్ళిపోలేని సంకట పరిస్థితి. నొప్పితో గిలగిల కొట్టుకుంటుంటే కూడా నాటకమని తను వెళ్ళిపోయింది. అదాడదా? ఆ తర్వాత ఎన్ని మాటలైనా అనడానికి ఆయనకు సందు దొరుకుతుంది. భామను కలుపుకుని వెడదామని వచ్చిన శ్యామసుందరి ఆశ్చర్యంగా, ఏంటి, నువ్వింకా తయారు కాలేదు? ఇప్పటికే ఆలస్యమైపోయింది అంది. ఏం నాటకమో. ఆయనకు 2 గంటల నుండి ఒకటే కడుపు నొప్పి. పక్క నుండి కదలడానికి వీలు లేకుండా ఉంది చెప్పింది భామ. పక్కన కూర్చుని నువ్వు కడుపు నొప్పి తగ్గిస్తావా ఏంటి? భలే దానివే. 2 గంటల నుండి ఆయన కడుపు నొప్పితో అవస్థ పడుతుంటే డాక్టర్కు కబురు పెట్టకుండా నువ్వు బిగరాయల్లే కూర్చున్నావంటే అదేం మాట? హడావిడిగా వీధిలోకి వెళ్ళి డ్రైవర్ను కేకేసి, వేగం వెళ్ళి మన డాక్టర్ గారిని తీసుకురా, పాపం భలే బాధపడిపోతున్నారు రావుగారు అంటూ తొందర పెట్టి పంపించేసింది. సంగతి తెలిసి చంద్రశేఖర్ కూడా వచ్చాడు. వాట్ మిస్టర్,
కడుపులో నొప్పి ఎప్పటినుంచి? ఇదివరకు ఎప్పుడైనా వచ్చేదా అని అడిగాడు. చంద్రశేఖర్ ప్యూన్లు ఒకరిద్దరు కూడా వచ్చారు. ఒక నిమిషంలో శ్యామసుందరి చేసిన ఆర్భాటానికి ఇంట్లోనూ బయట చిన్న సంత సాగింది. 5 నిమిషాలు మించకుండానే డాక్టర్ దిగాడు. పరీక్ష చేశాడు. ఇంజెక్షన్ ఇచ్చాడు. మాత్రలిచ్చాడు. పర్వాలేదు, తగ్గిపోతుంది. తగ్గకపోతే ఉదయం కబురు పెట్టండి నాకు అని వెళ్ళిపోయాడు. లేలే భామ, త్వరగా తయారవ్వు. మీ ఆయనకేం భయం లేదులే. భామను త్వరపెడుతూ, 1 గంటలో మీ శ్రీమతిని మీ ముందు దిగబెట్టేస్తానండి. డాక్టర్ ధైర్యం చెప్పారు కదా, మా వారు పక్కనే ఉంటారు భామ వచ్చేదాకా. వెళ్ళి వచ్చేదా? నిమిషాల్లో భామను తనతో బయలుదేరదీసింది శ్యామసుందరి. ఇంటి ముందు కారులో కూర్చున్నాక నవ్వుతూ భామ భుజం మీద చెయ్యి వేసి అడిగింది, నిజంగా నొప్పే మీ ఆయనకు అని. ఏమవుతుందోనన్న బెంగ ముఖంలో చిందులేస్తుంటే అయోమయంగా మరబొమ్మలా శ్యామసుందరిని అనుసరించిన భామ కొంచెంగా తెప్పరిల్లుతూ చిన్నగా నవ్వేసింది. కాదనడానికి నిదర్శనాలేమున్నాయి అంటూ. ముగ్గు వేసి అందులో బంధించాలనుకుంటున్న తన భార్యను తనను మించిన మంత్రగత్తె వచ్చి చిటికలో తనతో మాయం చేసి ఎత్తుకుపోయినట్టుగా తోచింది జగన్మోహన్కు. భామను తీసుకుపోయిన శ్యామసుందరిని తలుచుకుంటే, అక్కడ నాటకంలో నటిస్తున్న భామను ఊహించుకుంటుంటే మనసులో చిరచిర నిండిపోయింది. అసలు ఆడదాన్ని చూస్తేనే లేని వెర్రి పుట్టుకొస్తుంది మగాడికి. కొంచెం అందంగా ఉన్న ఆడది కనబడితే వెర్రికోతే అవుతాడు. అందితే పలహారం, అందకపోతే లొట్టలు వేసి ఆనందిస్తుంటాడు. అందుకే తన భార్య బయటకు వెడితే తనకు కష్టంగా ఉంటుంది. అలాంటిది పరువుగల కుటుంబంలోని యువతి స్టేజ్ ఎక్కి నటించడమా 10 మంది ముందు? గౌరవమేం నిలుస్తుంది? సైతాన్లా ఆ శ్యామసుందరి జతపడబట్టి గాని తన భార్య మరీ ఇంత బరితెగించే మనిషి కాదనిపించింది జగన్మోహన్కి. ఇల్లు మారిస్తే బావుంటుందనిపించింది. కాని అంత గాఢ స్నేహం పెనవేసుకున్న ఆ ఇద్దరూ ఎప్పుడో ఒకప్పుడు కలుసుకోరని ఇదేముంది? మరేం చెయ్యాలో పాలుపోలేదతడికి. ఆలోచించి చివరికి నిర్ణయించుకున్నదొక్కటే, నోటి మాటకు బెదరని మనిషి దెబ్బకు లొంగుతుందేమోనన్న ఆశ. భామకు 5వ నెల వెళ్ళిపోతుండగా తమ్ముడొచ్చాడు తీసుకుపోవడానికి. వారం రోజుల భాగ్యానికి వెళ్లడమెందుకులే అనుకుంది గాని ఇంట్లో చాకిరితో భర్త అనవసరపు చిరచిరలతో ఊపిరి సలపనట్టుగా ఉండి వెళ్లడానికే నిశ్చయించుకుంది. ఆ తంతేదో జరిపించుకుని వారం తిరగకుండానే వచ్చేయాలి అన్నాడు భర్త. తంతేంటి? ఒళ్ళు మండిపోయింది భామకు. అసహ్యంగా ఎందుకలా మాట్లాడతారు? సీమంతమేమో కదా నవ్వాడు. అందుకే కదా ఇప్పుడు తీసుకెళ్లడం. ఏకంగా పురిటికి 9వ నెలలో తీసుకెళ్లమంటే విన్నాడు కాదు మీ నాన్న. ఏంటో అర్థం పర్థం లేని వెధవ సంప్రదాయాలు చిరాగ్గా అన్నాడు జగన్మోహన్. స్త్రీ జీవితంలో కమనీయ ఘట్టాలు ఇలాంటివే. వాటిని చులకన చేసి హేళనగా మాట్లాడితే ఆడదాని మనసు ఎంతగానైనా మండిపోతుంది. పైకి మౌనమే వహించింది భామ. మోటు మనుషులతో మాటలు పెంచుకోవడం ఎంత మూర్ఖతో తెలుసు గనుక. తొలిసారిగా భర్త దగ్గరికి కాపురానికి వచ్చి తిరిగి పుట్టింటికి వెడుతున్న ఈ తరుణంలో భర్త విరహం ప్రకటిస్తాడేమోనని ఆశించిన భామకు ఆశాభంగమే అయింది. బస్సులో ఎక్కాక, వారం రోజులు మించకుండానే వచ్చేయాలి చూడు, వదినా పిల్లలు ఇబ్బందిగా ఉంటుంది నాకు అన్న ఆజ్ఞ దక్కింది. అదే మాట ప్రేమపూర్వకమైన అర్థింపైతే ఎంత బావుంటుంది. బిడ్డనెత్తబోతున్న భామకు పుట్టింట్లో వారం రోజులు పూల మీద గాలిలా హాయిగా చిటికలో గడిచిపోయాయి. తల్లి ఎంత ఆనందంగా ప్రశాంతంగా ఉంటే కడుపులో బిడ్డ అంత ఆరోగ్యంగా ఎదుగుతుందట. అక్కడున్న వారం రోజులు ఏదో పండగలాగే జరిపారు తల్లి తోబుట్టువులు. పోస్టు వేళ కొద్దిసేపు వాకిటి నిలబడితే చాలు, విరహపత్రం కోసమేమో అని వెక్కిరిస్తుంది చెల్లెలు. కొద్దిగా ముఖం ముడుచుకుంటే సరి, బావగారి కోసమా అని దీర్ఘం తీసి నవ్వుతాడన్న. ఇదివరకు విమలక్కకు జరిగిన అనుభవాలే ఇవి. అప్పటికి తన వయసు ఈ చెల్లెలి వయసే. ఇలాంటి పరిహాసాలే అప్పుడు తను చేసేది. కానీ విమలక్కకు తనకు వైవాహిక జీవితంలో గల తేడా వీళ్లకేం తెలుసు? అక్కడ రాఘవేంద్ర కలవడం పాప సంగతి చెప్పింది భామ. వెళ్ళేటప్పుడు తిరుగు తీసుకువెళ్లేదానివి, పాపను తీసుకురాకపోయావా అంది తల్లి. వచ్చేటప్పుడు వెళ్ళానమ్మా, బావను పంపించమని అడిగాను. ఈసారి ఏదైనా శుభకార్యమవుతే పాపతో వస్తాన్లే, ఇప్పుడొద్దు అన్నాడు బావ చెప్పింది భామ. దాన్ని నీతో పంపితే ఏమయ్యేది అంది తల్లి. తల్లిని పోగొట్టుకున్న ఈ చోటికి పాపను పంపాలంటే అదోలా ఫీలవుతున్నట్టుందాయన. నేను బలవంత పెట్టలేదు అంది భామ. పాప పోలికలు, ఆటపాటలు, తెలివితేటలు అన్నీ అడిగి అడిగి చెప్పించుకుని కంట తడిపెట్టింది భామ తల్లి. పోయిన బిడ్డ జ్ఞాపకాలు మనసును కలిచివేస్తుంటే.
తమ్ముడిని వెంటబెట్టుకుని తిరిగి భర్త దగ్గరకు వెళ్లే వరకు కూడా భర్త నుండి ఒక్క ఉత్తరం ముక్క కూడా రాలేదు. హృదయం లేని మనిషి. ఎన్నిసార్లు తిట్టుకుందో భామ. భామ ఇంత తొందరగా వెళ్లడం ఎవరికీ ఇష్టం లేదు. బావను రానివే, ఇంత అర్జెంటుగా పోకపోతే ఏ అన్నాడు పెద్దన్న. వెళ్ళాలి అంది భామ. మొదటే మనస్పర్ధలతో తమ మధ్య ఉండవలసిన అనురాగ బంధం సన్నగిల్లుతున్న ఈ తరుణంలో మరింతగా అనవసరంగా భర్తను రెచ్చగొట్టడం ఇష్టం లేదు భామకు. భర్త ఆజ్ఞకు భయపడి కాదు, సాధ్యమైనంత మటుకు సర్దుకుపోయే మనస్తత్వం ఉన్నందువల్ల. చిన్నవదిన వెక్కిరించింది. 6 నెలలైనా సరిగా కాలేదు, అప్పుడే ఎంత మమకారమో కాపురమంటే అంది. కంట తడిపెడుతూనే సాగనంపింది తల్లి. వేవిళ్లతో ఏం తింటుందో ఏం లేదో, మళ్ళీ దాని ప్రాణానికి తోడికోడలి సంతొకటి వచ్చి పడింది. అత్తారింటి కాపురం, చచ్చినట్టుగా చాకరీ చెయ్యక తప్పదు. తొలిచూలు ఉంచుకుని మా ముద్దు ముచ్చట తీర్చుకునేట్టు లేదు. ఒకింటికిచ్చాక మాదేముంది, నయా పైసంత అధికారం లేదు అంది తల్లి. భామ కాపురంలో మార్పేమీ లేదు. భామ మనస్తత్వంలో మాత్రం మార్పొచ్చింది. భర్త మాటకు గౌరవం ఇవ్వవలసిన చోట ఇస్తుంది, అనవసర అధికారానికి మాత్రం తలొగ్గడం లేదు. భర్త అదుపాజ్ఞలు పక్కకు నెట్టి తన ఇచ్ఛానుసారం నిర్భయంగా ప్రవర్తిస్తుంది. ఇంతవరకు శ్రీమతి పోల్కంపల్లి శాంతాదేవి గారి నవల నౌకాగమనము ఆడియో 6వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవా మరి. నమస్తే.